హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు మేము అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం ప్రభుత్వ స్థానిక డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులతో పద్మావతి గార్డెన్లో, పద్మాపురం బొటానికల్ గార్డెన్లో ఈరోజు ఫీల్డ్ ట్రిప్ మరియు ప్రతి ఏటా ఒక టూర్ ఉంటుంది మాకు. ఆ బొటానికల్ టూర్లో ఉన్నాము. ఆ గులాబ్ జామ్ చెట్టు అంటారన్నమాట. ఇక్కడ పువ్వులు చూడండి, ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విద్యార్థులు చూడండి, ఇక్కడ గమనించాలా. సో ఇక్కడ చూడండి, ఇది వైట్ గా తెల్లగా ఉంటది కాబట్టి చూడండి, ఇది తెల్లగా ఉంది కదా. సో ఇక్కడ ఒకటి స్టామెన్ ఉంది, యాంథర్స్ ఉన్నాయి, ఈ రేణువులు ఉన్నాయి కదా. దీన్ని మనము సైన్స్ పరంగా కానీ, అప్పుడు మన ఆదివాసులు కానీ, గిరిజనులు కానీ, ఇంకా ఎవరైనా దీన్ని చూడండి ఒకసారి దీన్ని తింటారనమాట. ఏమండి? సో ఒక బెర్రీ, ఒక యాపిల్ లాంటిది కూడా అది తిని చూపిస్తాము. దీన్ని తింటారు. ఏమండి? చూడండి, కొత్తగా తింటారు. ఇది మీరు కూడా తినండి ఒకసారి. తింటారు. తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాగే సైన్స్ పరంగా, బోటనీ పరంగా ఏ జాతి, ఏ కుటుంబం, దాని సైంటిఫిక్ నేమ్ విరోచనాలకు కానీ, రక్త విరోచనాలకు కానీ ఎంతో లాభాలు. ఇందులో ఫ్రూట్స్ మీరు చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు గులాబ్ జామ్ చెట్టు అంటారు కదా. సో ఆ పండు మీరు ఆల్రెడీ కోసినట్టున్నారు. బాటనీ పరంగా కానీ చెట్టు ఎక్కడం నేరం. ఎప్పుడైనా ఇలా కోసి తెంపలు కానీ చెట్టు ఎక్కితే ప్రమాదం. కాబట్టి చెట్టు ఎక్కకుండా ఇక్కడ నుంచి తెంపాం. ఆ తెంపినటువంటి పండ్లు ఇక్కడ చూడండి కొన్ని ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఇది బడ్స్ లాగా ఉన్నాయి. ఈ రకంగా పండ్లు వస్తాయి. ఓకేనా? పువ్వులు అయితే తిని చూపించండి, మీరు కూడా తినండి. తర్వాత ఇంత కోసిన ఫ్రూట్స్ ఉన్నాయి. ఏది ఆ గులాబ్ జామ్? ఇదిగో. ఏదమ్మా నీవు తిను ఒకసారి. ఆ లోపల ఒక సీడ్ కూడా చూపిద్దాం మన వాళ్ళకి బాటనీ పరంగా. అంతేనా? చూడండి, పువ్వులు ఏమైనా ఉంటే మీరు తినండి. సో ఈ పువ్వులు కూడా తింటారని చూపించాము. చూసండి, గులాబ్ జామ్ చెట్టులో పువ్వులు. ఓకేనా? ఇదిగో చూడు, ఈ గులాబ్ జామ్ మాత్రం ఇలా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఏమని చెప్పాను ఉపయోగాలు? రక్త విరోచనాలకి, ఏమైనా కడుపులో సమస్య ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఒకసారి మీరు కూడా తినండి అమ్మా. పట్టుకోం. సో ఇదిగో, అంటే చిన్నపిల్లలు సరదాగా ఆడుకొని గులాబ్ జామ్ అని తింటుంటారు. అది సేమ్ గులాబ్ జామ్ ఎలా టేస్ట్ ఉంటుందో సో ఆ విధంగా టేస్ట్ ఉంది. ఎలా ఉందమ్మా? చాలా బాగుందా? ఈ రోజు టూర్ ఎలా కనిపించింది? టూర్ లో సైంటిఫిక్ నేమ్స్ తో సహా, అలాగే ఉపయోగాలతో సహా, ఈ సీడ్స్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి సహా అన్ని చెప్తున్నాం. మన విద్యార్థులు కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు. మీరు ఎవరైనా ఉంటే పువ్వులు కూడా తినండి ఒకసారి, ఏం కాదు. పువ్వు తినమ్మా, తినండి, ఏం పర్లేదు. పువ్వు తినండి. చూడండి, సీడ్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇదిగో తెల్లటి గింజలు, సీడ్స్. ఇదిగో చూపిస్తాం చూడండి. సీడ్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. ఇదిగో సీడ్స్. ఈ పై పొర తింటారు చాలా. అలాగే ఈ ఫ్లవర్స్ కూడా తింటారు. ఒకసారి తిని చూడమ్మా, ఒకసారి ఎలా ఉన్నాయి నాకు చెప్పు. ఇంకా ఎవరైనా ట్రై చేస్తారా? బాగున్నా? ఫ్లవర్ తిను, ఫ్లవర్ కూడా తింటారు. సో మీర్టేసి జాతికి చెందినటువంటి ఒక మంచి మెడిసినల్ ప్లాంట్స్, వాటర్ యాపిల్ మొక్క కోసం ఈరోజు అయితే క్లుప్తంగా వివరించాము. పిల్లలైతే అవి పువ్వులు తిని, ఆ పండ్లు తిని, అదే యాపిల్ పండు తిని ఎంజాయ్ చేశారు. తెలుసుకుందాం. మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరకువేలి డిగ్రీ కళాశాల నుంచి వచ్చాము. ఈరోజు ఫీల్డ్ ట్రిప్ అని. మాకు మా బోటనీ సార్ ఎంతో చక్కగా డిఫరెంట్ మొక్కలను గురించి వివరిస్తూ, సైంటిఫిక్ నేమ్స్ అలాగే మొక్కల గురించి పూర్తిగా వివరిస్తూ ఫీల్డ్ ట్రిప్ అనేది తీసుకొచ్చారు. ఈరోజు ఎంతో చక్కగా చెప్పారు. ఈ చక్కగా నేర్పిస్తున్నారు మా బోటనీ సారు. ఈరోజు ఇంత చక్కటి ఇతర మొక్కల గురించి, వాళ్ళ సైంటిఫిక్ నేమ్స్ కావచ్చు, మొక్కల నేమ్ కావచ్చు, ఇలాంటి బోటనీ సార్ దొరకడం మాకు ఎంతో అదృష్టము. ఎవ్రీ ఇయర్ బోటనీ స్టూడెంట్స్కి ఫీల్డ్ ట్రిప్ అనేది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇతర కాలేజీకి ఉంటాయో తెలియదు, కానీ మాకు ఎంత చక్కగా ఫీల్డ్ ట్రిప్ అనేది కండక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe the channel. Itno board. మీట్లో Like, share, సబ్స్క్రైబ్ చేయండి.